మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి చెబుతూ ఉన్నాను, మానవులమైన మన జీవితాలు, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా, ఈ యొక్క జీవితం మనం ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి ప్రియులారా. జాగ్రత్త అనే భావం మన జీవితాల్లో ఉన్నప్పుడు మన కుటుంబాలు అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి ప్రియులారా. అయితే ఆ జాగ్రత్త అనే భావాన్ని మనం ఎలా పొందుకోవాలి అనగా, ప్రభు అయిన వారిని మన హృదయాల్లోకి చేర్చుకున్నప్పుడు జాగ్రత్త భావం మనకి ఏది మంచి ఏది చెడు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎలా జీవితాన్ని నడిపించాలి ఎలా మనం నడిపించకూడదు, ఈ అద్భుతమైన మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు ప్రియులారా. మన కుటుంబాలు విజయం లేకపోవడానికి గల కారణం ఏమిటనగా అజాగ్రత్తగా ఉండడం ప్రియులారా. కుటుంబాలు పతనావస్థకు వెళ్ళిపోవడం గల కారణం ఏమిటనగా అజాగ్రత్తగా ఉండడం ప్రియులారా. అయితే పోగొట్టుకున్న స్థితిలో ఆమె ఉన్నప్పుడు ఆమె చేసింది ఏమిటని మనం చూస్తే ప్రియులారా, ఆమె దీపము వెలిగించింది ప్రియులారా. ఏం చేసిందండి చెప్పాలి అందరూ కూడా? దీపము, గట్టిగా చెప్పాలి, చలి ఎక్కువ ఉందా, మాట రావట్లేదు, గట్టిగా చెప్పాలి. దీపము వెలిగించింది. మాట చెప్పండి అందరు కూడా బిగ్గరగా, దీపము వెలిగించింది. అజాగ్రత్త భావంతో ఆమె దీపం వెలిగించింది ప్రియులారా. ఎప్పుడు వెలిగించిందండి చెప్పాలి? నాణ్యం పోయాక వెలిగించింది ప్రియులారా. పోకుండా ఆమె ఏం చేసింది? చీకట్లోనే తన బ్రతుకును ఆమె నడుచుకుంది ప్రియులారా. చాలామంది కూడా మనం ఏం చేస్తామండి, కొన్ని పోయిన పరిస్థితుల్లో మనం ఏం చేస్తూ ఉంటాం, ఇక నుండి జాగ్రత్త పడదామన్న ఆలోచన మనకి వస్తుంది. ఆ స్త్రీ కూడా చేసింది ఏమిటనగా, ఆ కుటుంబం కూడా చేసింది ఏమనగా, పోయిన పరిస్థితులు ఉన్నవారు ఆమె దీపము వెలిగించింది ప్రియులారా. అప్పటి వరకు ఏమాత్రం కూడా ఆమె దీపం వెలిగించలేదు. ఒక్కసారి దీపము దేనికి సాదృశ్యంగా మనం చూస్తే చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునిచ్చుచు ఉన్నది ప్రియులారా. దీపము దేనికి సాదృశ్యంగా ఉందనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా. అనగా ఆమె వాక్యము విన్నది ప్రియులారా. అజాగ్రత్తగా తన జీవితం నడిపించబడుతూ ఉన్నప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు, నిర్లక్ష్యం వల్ల పోయిన పరిస్థితుల్లో ఆమె చేసింది ఏమిటనగా వాక్యము విన్నది ప్రియులారా. ఈరోజు దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. రానున్న దినాల్లో ఇంకా రెండింతల ఆశీర్వాదము ఈ కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే వీరు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఈ వాక్యము వినడానికే కాకుండా వినిపించడానికి కూడా వారు ఏం చేశారు? ఇష్టపడ్డారు. చెవులు కూడా దేవుని నామమున మహింపరుద్దాం ఒక్కసారి మనం అందరం కూడా ప్రియులారా. ఆమె పోయిన స్థితిలో దీపము వెలిగించడానికి తన హృదయాన్ని ఇచ్చింది, అనగా వాక్యమును వినడానికి తన హృదయాన్ని ఇచ్చింది.